హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా పోపు దినుసులను యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను ముందుగా 1/2 కిలో వంకాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసుకోండి. వీటిని యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ వంకాయ ముక్కలని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుందండి. ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత మాత్రం పెట్టకండి ప్యాన్ మీద. ఫ్రై అనేది ముద్దగా అయిపోతుంది. ఈ విధంగా అప్పుడప్పుడు స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు మొత్తాన్ని. చూసారు, కొంచెం కొంచెం ఈ విధంగా ఫ్రై అవుతుంది. నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీలో ఎంతమంది ఇలా వంకాయ ఫ్రై చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే పొల్లుగా మంచిగా వస్తుంది వంకాయ ఫ్రై. దీంట్లో ఆనియన్స్ అలా యాడ్ చేస్తే ముద్ద అవుతుందండి. ఓన్లీ పోపు దినుసులు యాడ్ చేసుకొని చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. అదేవిధంగా టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా వేసుకొని మొత్తాన్ని మంచిగా స్లోగా మిక్స్ చేసుకుందాం. ఈ పసుపు కారం మంచిగా ముక్కలకు పట్టే విధంగా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ ఫ్రై అనేది రెడీ అవుతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని టేస్టింగ్ బౌల్లోకి తీసుకుందాం.